గత 2 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు దుండిపాలెం గ్రామం చుట్టుపక్కల గ్రామస్తులు రైతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తుంగభద్ర కాల్వ కట్ట తెగితే తమ ప్రాంతమంతా నీట మునిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని చుండూరు మండలం దుండిపాలెం దాని చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా తుంగభద్ర కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కాలువ వెంట ఉన్న ఇళ్లలోకి నిమ్మ తోటల్లోకి నీరు చేరటంతో రైతులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. తుంగభద్ర కాలువ కట్ట తెగితే పాత దుండిపాలెం, విఘ్నేశ్వర కాలనీ, మాలపల్లి, మాదిగపల్లి గ్రామాలు, పొలాలు నీట మునిగే ప్రమాదం ఉందని గ్రామస్తులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా వర్షపాతం నమోదైందని, దాని కారణంగా పైనుంచి వస్తున్న నీరు వల్ల తుంగభద్ర కాలువ ఉధృతంగా ప్రవహిస్తుందని, కాలువ ప్రక్కన ఉన్న సుమారు 200 ఎకరాల్లో నిమ్మ, అరటి తోటలు నీట మునిగాయని, కాలువ ప్రక్కనే ఉన్న ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాలువ కట్ట తెగితే మరిన్ని గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం దుండిపాలెం గ్రామం నందు ఈ గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షం గుండా తుంగభద్ర కాలువ బాగా పొంగి ప్రవహిస్తున్నందున ఈ కాలువ కట్ట పొరిలి తెగి ప్రధానమైన పంట నిమ్మ తోటలు, అరటి తోటలలోకి ప్రవహిస్తూ ఉంది. అదేవిధంగా ఈ తోటలు పొలాలు మునిగి ఇళ్ల వైపు పొరులుతూ ఉన్నవి. దీని గుండా నష్టం జరిగేది ఏంటంటే పాత దుండిపాలెం, విఘ్నేశ్వర కాలనీ, కొత్త ప్లాట్లు, మాదిగపల్లి, మాలపల్లి ఈ 4 గ్రామాలకి ఇబ్బందికరంగా ఉంది. దయచేసి అధికారులు గమనించి ఇది చర్యలు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం.